నమస్తే, తెలుగురాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో అంటే టీడీపీ లోకేష్ 2.0 వర్షన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తూ ఉంటే నేతల తీరు ఒకంత అసహనానికి గురి చేస్తుందా అంటే కొన్ని నియోజకవర్గాల్లో జరిగే ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే అవునని అనక తప్పదు. మొన్నటి వరకు ఆళ్లగడ్డకు సంబంధించిన ఆ విషయం గురించి చర్చకు రాగా ఇప్పుడు ప్రొద్దుటూరులో సీనియర్ నేతలు వర్సెస్ జూనియర్ నేతలు అన్న అంశము ఎస్ఎస్సీ మాల్ వేదికగా తెరమీటికి రావడం జరిగింది. మరి ప్రొద్దుటూరులో ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. ప్రొద్దుటూరులో ఏం జరుగుతోంది, ఏంటి సీనియర్లు వర్సెస్ జూనియర్ అనేది ఎస్ఎస్సీ మాల్ వేదికగా ఏదో ఇన్సిడెంట్ జరిగిందని విన్నాం. ఒకసారి దాని డీటెయిల్స్. వాస్తవానికి 2014లో అట్టహాసంగా ప్రారంభించబడినటువంటి ఎస్ఎస్ మాల్ కొర్రపాడు రోడ్ అని అంటారు. ఆ కొర్రపాడు రోడ్లో ఉంది. కానీ ఏమీ ఎరుగని విధంగా ఎస్ఎస్ మాల్ రూపొందింది. అది ప్రారంభోత్సవానికి నోచుకోలేక ఆ తర్వాత ఆపసోపాలు పడి అష్ట కష్టాలు పడి ఎట్టకేలకు ఒక తుది రూపాన్ని సంతరించుకుంది. ఇక్కడ ఈ మాల్లో పెట్టుబడులు పెట్టినటువంటి నేతలు తెలుగుదేశం వాళ్ళల్లో ప్రస్తుత సిట్టింగ్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో నంద్యాల వరదరాజుల రెడ్డి గారి కుమారుడైన కొండారెడ్డి గారు కూడా భాగస్వామి. కాబట్టి ఆయన 2.5 కోట్ల రూపాయల పన్నులు ఎగవేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆరోపించడం అనేది ఇవాళ చాలా ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఒక్కసారిగా అది అసలు మంటలు పుట్టించేసింది. వాస్తవానికి ఏంటంటే పాత రాజకీయాలకి, పాత తరం నాయకులకి స్వస్తి చెప్పి కొత్త తరహా రాజకీయాలకి, కొత్త తరం రాజకీయ నాయకులకి అవకాశం ఇవ్వాలని లోకేష్ గారు 14 తర్వాత 19 ఎన్నికల గుణపాఠాల్లో నుంచి ఆయన కొంతమంది నాయకుల్ని తయారు చేసుకుని టీం లోకేష్లో భాగంగా ఈ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఆయన తయారు చేసుకున్నారు అక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గం. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇవాళ సిట్టింగ్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో నంద్యాల వరదరాజుల రెడ్డి గారు, ఆయన 6వసారి ఆయన శాసనసభ్యులు, 5 పర్యాయాలు ఆయన నాన్ స్టాప్గా గెలిచినటువంటి కాంగ్రెస్ పాత తరం నాయకుడు ఆయనని మల్లెల లింగారెడ్డి అని తెలుగుదేశం ఆయన ఓడించడం జరిగింది నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని. ఆ తర్వాత వైకాపాలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఆయన 2 పర్యాయాలు ఆయన 14-19 ఎన్నికలు ఆయన విజయం సాధించడం జరిగింది. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు తనదైనటువంటి రాజకీయాన్ని చేస్తూ ఆయన తనదైన శైలిలో ఆయన ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలో అంత క్రితమే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆయన నేను మరణించడం అంటూ జరిగితే శాసనసభ్యుడిగానే మరణించాలి, నాకు మరొకమారు అవకాశం కల్పించండి పోటీ చేయడానికని చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకుని అలా ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని పక్కన పెట్టి వరదరాజుల రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. అలా వరదరాజుల రెడ్డి గారు గెలిచారు. మొన్న వైకాపా అభ్యర్థి మీద ఆయన గెలుపొందడం జరిగింది. గెలుపొంది ఈవేళ ఒక పెద్ద తరహా రాజకీయ నాయకుడిగా ఆయన కొనసాగుతున్నటువంటి ఆయన అక్కడ మనకు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు అవకాశం చేతిదాకా వచ్చి అంది పోయిందే అనేటటువంటి బాధ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిలో ఉంది. ఆ బాధ ఉండడానికి కొంత అర్థం ఉంది. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అసలు ఎవరు ఏ రోజు పట్టించుకున్నటువంటి రోజుల్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ వెన్నుదన్నగా నిలవడం కావచ్చు, బాసటగా నిలవడం కావచ్చు, తన వ్యక్తిగత నిధులు కావచ్చు, రక్తం ఓడ్చి చెమటోడ్చి పార్టీ కోసం కాయకష్టం చేసినటువంటి వాడిగా ఖచ్చితంగా ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిని మనం అతని గురించి చెప్పుకొని తీరాలి. ఓకే. అయితే గెలిచేటటువంటి అవకాశం, పోటీ చేసేటటువంటి అవకాశం రాలేని పరిస్థితుల్లో రేపేమవుతుందో తెలియదు. 2029 ఎన్నికల్లో ఎవరు ఎటువైపు ఉంటారో, ఎవరు ఎటువైపు వెళ్తారో, తనకు తిరిగి అవకాశం ఇస్తే గెలిచేటటువంటి పరిస్థితులు ఉంటాయో ఉండవో. ఎందుకంటే వాస్తవానికి ఉమ్మడి కడప జిల్లా మన కూటమి దీనిలోనే మీకు ఇన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఈ హవాలో ఈ గాలిలో రావటం జరిగింది. కానీ వాస్తవానికి వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా ఉమ్మడి కడప జిల్లా అన్నది నిర్వివాదాంశం. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు రేపు మరి ఆ దిశగా ఆ గాలి మళ్ళింది అనుకోండి. ఒకవేళ ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి అయినప్పటికీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరొకమారు పులి మీద పుట్రలాగా వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన గెలిచేటటువంటి పరిస్థితి ఉంటుందేమో. అంటే మొదటిసారి నేను పోటీ చేసి ఓడిపోతానేమో అనేటటువంటి భయం కూడా ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిలో ఉంది. అంటే ప్రజలతో మమేకం అయిన తీరు కావచ్చు, మరొకటి కావచ్చు. సరే, ఈయన ఆరోపణలు చేసిన తర్వాత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆరోపణలు చేసిన తర్వాత ఈయన కొండారెడ్డి గారు వచ్చేసి తెలుగుదేశంలో ఒక మారీచుడు ఉన్నాడు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా హడావిడి చేశాడు. ఈయనను మారీచుడు అన్నాడని ఆయన కూర్చుని
ఒక పెద్ద అనకొండ ఉంది, ఆ అనకొండ ఇవాళ పన్నులు ఎగవేసి ఇవాళ మాల్ దీనిలో ఇట్లా గోల్మాల్ ఉంది, అవకతవకలు ఉందని ఆయన మొదలుపెట్టిన తర్వాత దీనిని అవునని అంగీకరిస్తున్నాయి. మాల్లో భాగస్వామ్యం ఉంది. భాగస్వామ్యం ఉన్నప్పటికీ థియేటర్స్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి థియేటర్స్ పూర్తి కానటువంటి మాల్కి ఏ విధంగా ఏ బకాయిలు ఏ విధంగా ఏ పన్నులు ఎట్లా కట్టాల్సి వస్తుందనే దాని మీద మళ్ళీ మేము కూర్చోవాలి, అది ఇదని ఆయన మళ్ళీ సమాధానం ఇవ్వటం. ఇవన్నీ ఒక్కసారిగా ఏంటంటే ప్రొద్దుటూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ దీన్ని సెకండ్ ముంబై అంటారు. గోల్డ్ మార్కెట్కి సంబంధించి సౌత్ ఇండియాలో సెకండ్ ముంబైగా ప్రొద్దుటూరుకి పేరు అనమాట. సాయంత్రం పూట మనం గోల్డ్ బజార్కి వెళితే అసలు ప్రొద్దుటూరా ఇది లేకపోతే ముంబై అని అనిపిస్తుంది. అన్ని ఆర్యవైశ్యులు బాగా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఆర్యవైశ్యుల యొక్క షాప్స్, అట్లాగే మీరు 10 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు దోశలు దొరుకు. 2,500 రూపాయలు ఒక దోశ అండి. ఒక్క దోశ ఖరీదు 2,500 రూపాయలు. విన్నాను. అటువంటి టిఫిన్స్ దొరికేటటువంటి ప్రాంతం. అట్లాగే ఆధిపత్య పోరుకు సంబంధించి ఎవరికి వాళ్ళు ఎవరు తగ్గేదేలే అనమాట. అసలు ఎవరి ఆధిపత్యాన్ని వాళ్ళు ప్రదర్శించేటటువంటి ప్రాంతం. దీంతో ఇవాళ ఎక్కడ లేనటువంటి రాజకీయ చర్చ ఇవాళ జరుగుతోంది. ఇవాళ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఒకటైపోయారు అని కొండారెడ్డి గారు ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు. తెలుగుదేశం వైకాపా కలిసిపోయి మా మీద దాడి చేస్తున్నారు, ఆ భవిష్యత్తులో వాళ్ళే అయితే ఆయన లేకపోతే ఈయన ఉండాలనుకునేటటువంటి ఒప్పందం వాళ్ళ మధ్య ఏదో జరిగింది అనేటటువంటి ఒక చర్చ. ఇట్లా మొత్తం ఒక్కసారిగా ఇది అధిష్టానానికి ఏంటంటే ఈ ఆధిపత్య పోరు రాయలసీమ ప్రాంతంలో ఏంటంటే ఈ ఆధిపత్యానికి సంబంధించి ఈ ఇరువైపులా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకైనా, తెలుగుదేశం కావచ్చు వైకాపా కావచ్చు, వీళ్ళకేంటంటే అధిష్టానానికి తల బొప్పి కట్టే స్థాయిలో ఇక్కడ ఆధిపత్య పోర్లు జరుగుతూ ఉంటాయండి. అది నిత్యకృత్యం. మనం ఎంత అప్డేట్ అయినా, ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి కొత్త జనరేషన్స్ వెళ్ళిపోయినా కూడా ఇక్కడ మాత్రం ఆధిపత్య భావజాలం అనేది ఇప్పటికీ ఇంకా నిరంతరము నిత్యము కొనసాగుతూనే ఉన్నటువంటి ఒక పరిస్థితి. అది సంధ్య గారు. ఓకే, రెండు అసలు టీం లోకేష్ 2.0 అన్న ఒక కార్యాచరణ రూపొందిస్తున్న టైంలో నేతలు సహకరించాల్సింది పోయి వ్యక్తిగతంగా వీళ్ళు రోడ్డు ఎక్కడము అనేది అది మరి అధినేత దృష్టికి వెళ్తే ఏంటి పరిస్థితి? రోడ్డు ఎక్కడం అనేది అధినేత దృష్టికి వెళ్ళిందండి. అధినేత ఏంటంటే అసలు ప్రొద్దుటూరుని తిరిగి దక్కించుకోవడం అనేది ప్రొద్దుటూరులో పాగా వేయడం. ఎందుకంటే తెలుగుదేశానికి ఒక ఏమాత్రం అసలు కురుకుడు పడనటువంటి ఒక నియోజకవర్గం. గతంలో కూడా వరుసగా నంద్యాల వరదరాజు రెడ్డి గారు గెలుస్తూ రావడం కాంగ్రెస్లో, వాళ్ళు ఒక్కసారే మల్లెల లింగారెడ్డి గారు దానిని బ్రేక్ చేసి ఆ సంప్రదాయాన్ని వరదరాజు రెడ్డి గారిని ఓడించడం ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే కొంత ఊపిరి పీల్చుకున్న తర్వాత రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఆయన వచ్చి వైకాపాకి ఆయన వెన్నుదన్నుగా నిలుస్తూ ఆయన 2 పర్యాలు వరుసగా గెలుపొందిన తర్వాత ఇప్పుడు అంటే ఒక యువ నాయకుడు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి రూపంలో మన లోకేష్ గారు ఆయనని గుర్తించారు, ఎంపిక చేసుకున్నారు. ఆయనే మాజీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీకి. అటువంటి పరిస్థితుల్లో ఈయనేమో నంద్యాల వరదరాజు రెడ్డి గారు తెలుగుదేశంలోకి వచ్చి చేరి నేను సీనియర్ నేతని కదా, సీనియర్ ఎక్స్ ఎమ్మెల్యేని కదా, నాకు అవకాశం ఇవ్వాలని ఆయన అవకాశాన్ని అందిపుచ్చుకోవటం. దాంతో ఒకంత అయోమయ అస్తవ్యస్త పరిస్థితి. అంటే ఇలా దాదాపుగా రాష్ట్రంలో అంటే నియోజకవర్గాల పెంపు అనేది కాసేపు అప్పుడిప్పుడే మనం ఊహించలేం కాబట్టి పక్కన పెడితే 175 నియోజకవర్గాల్లో మెజార్టీ శాసనసభ నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి లోకలోకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సంధ్య గారు. ఇది కూటమి రేపు మరొక మారు విజయం సాధించండి. 2 సంవత్సరాల కాలం పూర్తి కాకముందే ఈ స్థాయిలో ఆధిపత్య పోరు జరుగుతోంది నియోజకవర్గాల్లో అంటే 3 సంవత్సరాల తర్వాత ఇవి ఏ స్థాయికి వెడతాయి? ఇప్పుడు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డినే రేపు 2029 ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించారు. కొండారెడ్డి గారు పనిచేస్తారా? వరదరాజు రెడ్డి గారి కుమారుడు ఇన్ని ఆరోపణలు చేసి ఒకరినొకరు ఇన్ని మాటలు మారీచుడు అనకుండా మారీచుడు అనుకున్న వాళ్ళు పనిచేస్తారా? ఈయన పరాజయానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు. ఈయన ముందా అన్నా వెనకాల చేస్తారు కదా కామన్ గా, అంతే. ఎందుకంటే మమ్మల్ని కాదనుకుని అటువైపు నిలబడ్డప్పుడు సరే మీకోసం ముఖస్థుతికి అంటారు, అరే బాయ్ మీరు కింద చేసేది మీరు చేసేయండి అని చెప్పేసి హుకుం జారీ చేస్తారు. ఆబ్వియస్గా ఆ బీటలు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూద్దాం మీరు అన్నట్టుగా మరి ఇది ఏ దారికి దారి తీస్తుందో అనేది. దాంతోపాటు మరి లోకేష్ గారు ఈ అంశానికి మరి ఇద్దరు నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.